హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అచ్చం రెస్టారెంట్ టేస్ట్తో పర్ఫెక్ట్ గోబీ 65ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒకసారి చేసి చూడండి, మళ్ళీ ఎప్పుడు బయట కొనరు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండ్లీలో నీళ్ళని మరిగించుకుని సలసలా మరుగుతుండగా ఆ నీళ్ళల్లో ఈ పీసెస్ని వేసి హై హీట్ మీద మాత్రమే 60 to 70% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. హై హీట్ మీద కుక్ చేస్తేనే ముక్క అనేది చిదురవ్వదన్నమాట. ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. ఇలా బాయిల్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారేలోపు ఒక కప్పు పెరుగుని తీసుకుని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, కావాలితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇలా చల్లారిన కాలీఫ్లవర్ పీసెస్లో 2 టేబుల్ స్పూన్ల చొప్పున కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా కూడా వేసుకుని ముక్కలకి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బాగా కోట్ అయ్యాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపి ఇలా ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండ్లీలో ఆయిల్ని బాగా హీట్ చేసుకుని నూనె మంచి కాక మీద ఉండగానే ఈ గోబీ పీసెస్ని ఆయిల్కి సరిపడా ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం హీట్ మీద మాత్రమే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. హై హీట్ మీద ఫ్రై చేస్తే ముక్క లోపల వరకు వేగదనమాట, పైన మాత్రమే రంగు వస్తుంది. లో హీట్ మీద ఫ్రై చేస్తే కనుక ముక్కలు అనేవి ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయి. బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇలానే అన్నింటిని కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకో బాండ్లీలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కాక మాత్రమే 2 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 చిన్న ఉల్లి తరుగు వేసి హై హీట్ మీద మాత్రమే ఒకసారి బాగా వేగనివ్వాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుతూ బాగా వేగాక మనం మసాలాలతో కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుని కొద్దిగా గ్రేవీగా ఉండగానే ఫ్రై చేసుకున్న పీసెస్ని కూడా వేసి బాగా టాస్ చేసుకుని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించుకోవాలన్నమాట. బాగా పట్టే వరకు కూడా టాస్ చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఫైనల్గా మన గోబీ 65 అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మళ్ళీ ఎప్పుడు బయట కొనరు అనమాట. మనం ఎలాంటి టేస్టింగ్ సాల్ట్స్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.